సెలవు తీసుకుని పండగ చేసుకోండి. సరే మేడం, థ్యాంక్ యూ. డ్రైవర్లు కనపడ్డం లేదేంటి? లీవ్ పెట్టారు వదినా. డ్రైవర్లు చూస్తే లేరు, మన డ్రైవింగ్ ఏమో అంతంత మాత్రమే. ఇంకేం వెళ్తాం? మనసులో బలంగా అనుకున్నాను రత్నాంగి, ఇలాంటి చిన్న చిన్న కారణాలు మనల్ని ఆపలేవు. మరి ఇప్పుడు ఎలా వెళ్తాం చెప్పు? ఏంటత్తా ఇంకా వెళ్ళలేదా? ఎలా వెళ్తాం రుద్రా? డ్రైవర్లు లీవ్ లో ఉన్నారు, అందుకే డ్రాప్ అయిపోతే బెటర్ అని అనుకుంటున్నాం. డ్రైవర్ లేకపోతేనే రథసారథిలా నా మేనల్లుడున్నాడు కదా. అదేంటో దినా, అంత పెద్ద షెఫ్ని డ్రైవర్ పని చేయమంటావా? అత్త కోసం అంత దూరం ఆలోచించలే. రుద్ర ఒకరి కోసం అంత సులువుగా క్యారెక్టర్ మార్చుకోడు కదా. డోంట్ వరీ అత్త, ఈ రుద్ర నీలకంఠ కూడా ఆ నీలకంఠ లాంటి వాడే. అయిన వాళ్ల కోసం సులువుగా లొంగుతాడు, కాని వాళ్లపైన కనికరం కూడా చూపించడు. వెళ్దాం అత్త, మిమ్మల్ని అక్కడ దించేసి నేను హోటల్కి వెళ్తాను. నాతో ఉండవా? ఓకే ఓకే, రుద్రని వెళ్ళని వదినా, తన పనులు ఎందుకు ఆపుకోవడం? నేను నీకు తోడుంటా కదా. నాకు కాస్త బోరింగ్గా ఉంటుందత్త, ప్లీజ్ డోంట్ మైండ్. అక్కడ వరకు అయితే వస్తావుగా, నన్ను కాదని ఎలా వెళ్ళిపోతావో చూస్తాను. పదత్తా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాం సమర్పయామి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. మా ఈశ్వరి, నైవేద్యం వండటం అయిపోయిందమ్మా? అయిపోయిందంటే ఇదిగో ఇప్పుడే పెట్టాను. నైవేద్యం ఈశ్వరి చేసింది కదా, ఖచ్చితంగా రుద్ర చేత తినిపించాలి. అప్పుడైనా ఈశ్వరి వంట మీద వాడికున్న అభిప్రాయం మారొచ్చు. అమ్మా ఈశ్వరి, ఆంటీ వచ్చిన వాళ్ళందరికీ కొంచెం జ్యూస్ ఇవ్వమ్మా. సరే ఆంటీ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షయాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరియే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడే వస్తాను. హలో హలో హలో, ఏంటి ఏం చేస్తున్నావు? క్లీన్ చేసుకోవడానికి షర్ట్ బటన్స్ తీస్తున్నాను. ఏంటి సంగతి? గుండీలు తీసి కండలు చూపిద్దాం అనుకుంటున్నావా? అవును, మరి నీకు చూపించడానికే రోజు జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేస్తున్నాను. మీ అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు బాబు. ఛాన్స్ దొరికితే చాలు ఫ్లర్ట్ చేయడానికే చూస్తారు. నేను ప్రపంచంలో ఎవరినైనా ఫ్లర్ట్ చేస్తాను, కానీ నీలాంటి ఉడత మొహాన్ని మాత్రం చేయను. నాది నాది ఉడత మొహమా? ఉడత మొహం కాకపోతే పిడత మొహం. ముందుక్కడి నుంచి వెళ్ళు. పోతాను బాబు. నేనేమి నీ కండలు చూడ్డానికి వెయిట్ చేయడం లేదు. మా ఫ్రెండ్ గాజులు తెమ్మంది, అవి తీసుకొని వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్, నా కోసం వచ్చినందుకు. అదంతా పక్కన పెట్టు. ఎవరైనా ఇద్దరిని ఇలా చూస్తే ఏమవుతుందో ఆలోచించావా? కాబోయే మొగుడు పెళ్ళాలు ముద్దు ముచ్చట్లు ఆడుతున్నారు అనుకుంటారు. ఏంటి ముద్దు ముచ్చటానా? ఏ వద్దా? అవి కావాలి అనుకునే అంత క్లోజ్నెస్ ఇద్దరికి పెరగలేదు. ఒక్కసారి క్లోజ్ అయితే కావాలని నీకే అనిపిస్తుంది.
ఏంటి దగ్గరకొస్తున్నావు? క్లోజ్డ్ గా ఉన్న రూమ్ కి ఎందుకు వచ్చావు? క్లోజ్ అవ్వడానికే కదా. నువ్వు నా క్లోజ్ అయితే మీ అమ్మ నీ స్టోరీ క్లోజ్ చేసేస్తుంది. ఆ అమ్మకి అంత సీన్ లేదు. ఆ? అవునా? ఆంటీ, మీ అబ్బాయి ఇక్కడున్నాడు. ఆంటీ, ఆంటీ, ఇదిగో ఈ బ్లాంకెట్ లోనే దాక్కున్నాడు. అమ్మా, అది జస్ట్ ఊరికి అలా. ముందు మీ అమ్మకి భయపడ్డం ఆపితే అప్పుడు ఈ అమ్మాయి చేయి పట్టుకోవచ్చు. అది అదే, ఇది ఇదే. టైం వేస్ట్ చేయకు కోమలి, మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ దొరకదు. అజయ్, ఎవరో వస్తున్నట్టున్నారు. ఏంటయ్యా మిస్టర్ ఈగో, 6 అడుగుల హైటు, తెల్లగా ఉంటావని పొగరా? వాటికి తోడు ఆ పిల్లి కళ్ళు, అవి నాకు అస్సలు నచ్చలేదు. అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయా? ఇంకోసారి నా మీద అరిచావనుకో, ఆ పిల్లి కళ్ళు పీకేస్తా. జస్ట్ మినిట్. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాబు? నా వంట బాలేదంటావు, నా తీరుకి వంకలు పెడతావు. నీ నాలుగుకి స్వీట్స్ తినడం తెలుసు కానీ స్వీట్ గా మాట్లాడడం రాదా? అందరి ముందు గయ్యి గయ్యి అని అరుస్తూ ఉంటావు. ఈ మిరపకాయ నా బ్లేజర్ తో బాత కాని పెట్టిందేంటి? హలో మిస్టర్ ఈగో, అమ్మాయిల మనసు కాస్త సున్నితం, ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకో. రాకపోతే నన్ను అడుగు, నేను నేర్పిస్తాను. అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఓయ్, నా బ్లేజర్ తో ఏం చేస్తున్నావు? అంటే అది సూటిగా నన్ను చూసి మాట్లాడలేక ఆ కోట్ తో మాట్లాడుతున్నావా? ఆ పిల్లి కళ్ళని చూసి ఎవరికైనా నీతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలనిపిస్తుందా? హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నే. ఏం లేదు, ఆరిందో లేదో చూడ్డానికి టెస్ట్ చేస్తున్నానంతే. టెస్ట్ చేసావా? చేసా. ఆరిందా? ఓ, ఆరిపోయింది. వెళ్ళి ఐరన్ చేసి తీసుకురా. వెళ్ళు. బ్లేజర్ కి మట్టి అంటుకుంది. నీకు వంటలో ఉప్పు ఒక్కటే వేయడం రాదనుకున్నాను, చెప్పిన పని కూడా చేయడం రాదా? పొరపాటుగా పడిపోయింది. అయినో నువ్వు పొరపాటుగా చెయ్యవు, పని కట్టుకునే చేస్తావు. అదేంటండి అలా అంటారు? కావాలని ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేయరు, నువ్వు మాత్రం చేస్తావు. నా విషయంలో అయితే అదేదో యజ్ఞం చేసినట్టే చేస్తావు. అన్ని మాటలు ఎందుకులేండి, సారీ. సారీ చెప్తే దానికంటే నా బురద పోతుందా? మరేం చేస్తే పోతుంది? ఆ మాత్రం తెలీదా? వాష్ చేస్తే పోతుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని వాష్ చేయాలా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఈశ్వరి, తప్పు నీదే, తప్పదు. ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎక్కడికి వెళ్ళలేదులే. ఏంటో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. చెప్పమంటే చెప్పవు. మళ్ళీ ఏమైందే? నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఈ రోజు నీకేమైందో?
అమ్మా చార్మి, శ్రీకాంత్ ఇలా రండి, మీకు కంకణాలు కట్టాలి. ఓం సర్వబాధ ప్రసవం త్రైలోక్యశాకలేశ్వరి ఏమేవ త్వయాకారి అస్మద్వైరి వినాశనం ఏ తత్పరమం విహిం సర్వరక్షాసారమం దేవ్యా సంభాషిత స్తోత్రం దాస్ సామ్రాజ్యదాయకం. అయ్యా, పెళ్లికి దిగిన అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఉంటే ఈ కంకణాలు కట్టించుకోండి. గోదాదేవి కళ్యాణంలో కట్టే కంకణం చాలా మహిమాన్వితమైనది. చేతికి కంకణం కట్టించుకున్న అతి తక్కువ కాలంలోనే మెడలో తాళి కట్టించుకునే కట్టే యోగం కూడా ఆసన్నమవుతుంది. పంతులు గారు, మావాడికి కూడా కట్టండి. అలాగేనమ్మా. వచ్చే పిల్ల బాగా తీసుకురావాలని మనసులో అనుకుని కట్టండి. ఇది పెళ్లి అవ్వాలని దీవించే కంకణమమ్మా, పెట్టిబోతలు బాగుండాలని దీవించే కంకణం కాదమ్మా. కంకణంతో పెళ్ళైనప్పుడు పెట్టుపోతలు మాత్రం అవ్వవా ఏంటి? మీరు కట్టండి పంతులు గారు, వెళ్ళి కట్టించుకోరా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు పంతులు గారు. ఈశ్వరి, నువ్వు వెళ్ళి కంకణం కట్టించుకో. మా మేనల్లుడికి కూడా కట్టండి. రుద్ర, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళమ్మా, పర్లేదు. చేతులు చాపండి. ఇదిగో అబ్బాయి. చెప్పండి పంతులు గారు. నీకు పెళ్ళి అయిందా? లేదు పంతులు గారు. ఇప్పటికే మూతి మీదకి 30 వచ్చినట్టున్నాయి. ఇంకా లేట్ చేయకు, నువ్వు కంకణం కట్టించుకో. ఈ రోజు వీళ్ళకి సరదాగా ఏర్పడిన ఈ బంధం శాశ్వతం అవ్వాలి తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్ర చెయ్యి ఈశ్వరి పట్టుకోకూడదు. కావాలనే చేసావు కదా? నేనేది కావాలని చేయలేదు. మరి తలలెందుకు గుద్దుకున్నాయి? అది అనుకోకుండా జరిగింది. నాకు తెలుసు, ఇందాక నీ కోటుకు మట్టంటించానని. ఇప్పుడు నాతో ఆడుకుంటున్నావు కదా? అమ్మా మహాతల్లి, నీతో ఆడుకోవడానికి పాడుకోవడానికి నాకస్సలు మూడ్ లేదు. నన్ను వదిలి. నిన్నేమి ఇప్పుడు నేను పట్టుకుని వేలాడడం లేదు, నువ్వే పట్టుకుని వేలాడుతున్నావు. ఈ పూజ అయిపోనివ్వు, నీతో శాశ్వతంగా తెంచుకుని వెళ్ళిపోతా. పంతులు గారు, పూజ ముగిసింది కదా, ఇక మా కంకణం విప్పుతారా? నాకు విముక్తి కావాలి. నాకు కూడా ఒళ్ళంతా కారం అంటించి మరీ కారాగారంలో బంధించినట్టుంది. త్వరగా తీసేయండి పంతులు గారు. ఆ చేతులు ఇలా ఇవ్వండి. హస్తకంకణం విసర్జనం ధృత్వా ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకేం చేయాలి? చెప్పాను కదా బాబు, ఈ కంకణం ఎంతో పవిత్రమైనది. దీన్ని మీరిద్దరూ అమ్మవారి పాదాల చెంత పెట్టి వివాహ విషయంలో మీ మనసులోని మాట అమ్మవారికి చెప్పుకోండి.
నేను గొప్పగా భావించే వంటకి మీ మనసుల్లో ఇంత నీచమైన స్థాయి ఉండడం నేను సహించలేకపోతున్నాను. అందుకే ఏ వంటనైతే మీరు తీసి పారేశారో దానికి మీరు ఊహించలేనంత గౌరవం నేను తీసుకొస్తాను. మీరు ఏ కుటుంబాన్నైతే తులనాడారో ఆ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకునే రోజు తీసుకొస్తాను. ఏంటి పగటి కలలు కంటున్నావా? లేదు, నేను పోటీలో పాల్గొనబోతున్నాను. సూపర్ షెఫ్ కాంపిటీషన్ లో పాల్గొనబోతున్నాను. మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ. అందరూ చాలా తక్కువ చేసి చూసే వంటకి ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలనే ఆలోచన నాకొచ్చేలా చేశారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇన్నాళ్ళు 4 గోడల మధ్య ఉండిపోయిన నా తల్లి వంటల్ని వెలుగులోకి తీసుకొస్తాను. ఆ వంటలతో ఎన్ని అద్భుతాలు సృష్టించగలమో చూసి ఈ ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తాను. ఆ వంటల పోటీ అంత చిన్నది కాదు, నాకున్న అనుభవం అంత పెద్దది కాదు. కానీ వంట గొప్పతనాన్ని చాటి చెప్తానని, వంట చేసే వాళ్ల స్థాయి పెంచుతానని ఏవేవో చెప్పాను. చెప్పిన మాటల్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. అక్క, కాంపిటీషన్ డీటెయిల్స్ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు వాళ్ళ సైట్ లో పెట్టారు. కాంపిటీషన్ కు ముందు ఆడిషన్ ఉంటుందట. అందులో ముందు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దొరుకుతుందంట. ఓ వంశీ, ది గ్రేట్ షెఫ్ సిద్ధార్థ్ మలేకా జడ్జిగా వస్తున్నారా? అవునక్క. అయితే ఇది చాలా పెద్ద కాంపిటీషన్ రా. అందుకే ఇందులో గెలిస్తే డబ్బు పేరు ఆ స్థాయిలో వస్తాయి. వంశీ, జడ్జెస్ ఇంకా ఎవరొస్తున్నారు చూడు. అక్క, ఆ రుద్ర నీలకంఠ కూడా ఒక జడ్జి అంట. ఆ మిస్టర్ ఈగు కూడా ఒక జడ్జా? అయితే ఇక కాంపిటీషన్ గురించి మర్చిపోయి కామ్గా కూర్చుంటేనే బెటర్. అలా అనేసావేంటక్క? నేను ఉప్పు అంటే ఆయన పప్పు అంటాడు, నేను ఒప్పు అంటే ఆయన తప్పు అంటాడు. నన్ను ఎలాగెలానిస్తాడు? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటది? రుద్ర గారికి నచ్చేది సిద్ధార్థ రాయ్ గారికి నచ్చదు. సిద్ధార్థ రాయ్ గారు మెచ్చుకునేది రుద్ర గారు మెచ్చుకోరు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రతి షో చాలా పాపులర్ అయిందక్క. కాకపోతే కాంపిటీటర్స్ కే కింద మీద చెమటలు పట్టావంట. సరిపోయింది. 2 ఏనుగులు కొట్టుకుంటూ ఉంటే కిందున్న ఎలుకలు చచ్చినట్టన్నమాట. అంతేగా, డిఫరెంట్ టేస్ట్ ఉన్న ఇద్దరు జడ్జిల్ని మెప్పించాలన్నా ఒప్పించాలన్నా అంత సులువైన పని కాదు. నాకిప్పుడే చెమటలు పడుతున్నాయిరా. అక్క, టెన్షన్ ఎందుకు? అంత పెద్ద షెఫ్లు, అందులో ఒకడు నన్ను తీసి పారేస్తాడు, ఇంకొకటికి టేస్ట్ ఏంటో తెలియదు. డోంట్ వరీ అక్క. పిన్ని నీకిచ్చిన అక్షయ్ పాత్ర లాంటి అమ్మ అమృతం పుస్తకం ఉంది కదా, అది నీకు తోడుంటే చాలు. నువ్వెంత పెద్ద పోటీనైనా ఎదుర్కొంటావు, ఎంతటి వాళ్ళనైనా మెప్పించగలవు. భగవంతుడా, ఈశ్వరి తన సత్తా చాటడానికి, కుటుంబానికి ఉన్న సమస్యలు తీర్చడానికి ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యబోతోంది. తనకి అడుగడుగునా తోడుగా ఉంటు స్వామి. అడుగడుగు, బాగా అడుగు, గెలిపించమని కూడా అడుగు. మరి అన్నిసార్లు అడిగితే గెలుపు రాదు, అలుకొస్తుంది. మధ్యలో నీకేంటే సలుపు? అది సలుపు కాదమ్మా, బలుపు అని అందరూ అనుకుంటున్నారు. అందరి మాట లేక తమరనుకుంటున్న మాట? అబ్బబ్బబ్బబ్బా, శుభవాణి ఈశ్వరి అప్లికేషన్ నింపుతూ ఉంటే మధ్యలో మీ కాంప్లికేషన్ ఏంటి? కామాక్షి, పూజ అయిపోతే ఆ అప్లికేషన్ త్వరగా ఈశ్వరికి ఇవ్వు. సరేనండి.
అమ్మా పసుపు కుంకుమ లాంటివి రాయకు, రిజెక్ట్ చేయగలరు. రాయడం లేదులేరా. ఈశ్వరి తీసుకో. అక్క, నువ్వు కాంపిటీషన్ లో పాల్గొనాలన్నా ఫస్ట్ ప్రైజ్ రావాలన్నా అన్నింటికీ ఇదే ఆధారం. జాగ్రత్తగా ఫీల్ చేయి. నువ్వు అన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పకు వంశీ, నాకు టెన్షన్ గా ఉంది. ఆకాశానికి నిచ్చెన వేసి అడుగు వేయక ముందే జారిపడ్డట్టు అప్లికేషన్ నింపక ముందే గుండె అదిరితే ఇక వెళ్ళినట్టే, పోటీలో గెలిచినట్టే. అక్కడ పోటీ అలాంటిది పిన్ని. ఎంత పెద్ద ఈతగాడైనా సముద్రం నడి మధ్యలో దిగడానికి భయపడతాడు కదా, ఇది కూడా అలాంటిదే. హే సుందరి, ఈశ్వరి అసలే కంగారు పడుతుంటే మధ్యలో నీ తెంగర అనుమానాలేంటి? అమ్మా ఈశ్వరి, ముందు నువ్వు ఫిల్ చేయమ్మా. అలాగే పెద్దనాన్న. అక్క, కొంచెం పెద్ద అక్షరాలతో రాయి. అలాగే. ఈశ్వరి, ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా చూసుకో. రేపు నువ్వు గెలిచాక అందరూ మన ఇంటి పేరు గురించి గొప్పగా చెప్పుకోవాలి కదా. అలాగే బాబాయ్. ప్రైజ్ మనీ ఒక 5-10 లక్షలు అటు ఇటు అయినా కూడా పర్లేదు అని రాయమ్మా. అప్లికేషన్ లో అలాంటి ఫీల్డ్స్ ఏమీ ఉండవు పిన్ని. అక్కడ 4 అక్షరాలు రాయడానికి 40 యుద్ధాలు చేసినట్టుగా హంగామా చేస్తున్నారు. ఇలా అయితే అది వెళ్ళినట్టే గెలిచినట్టే. ఇక్కడ మీ అభిప్రాయాలు ఎవరు అడగలేదు. ఈశ్వరి విషయంలో ఏనాడు శుభం పలికారని. నువ్వు జాగ్రత్తగా రా ఈశ్వరి. ఇదేంటి వంశీ, వంటతో ఉన్న అనుబంధం రాయాలనుందేంటి ఇక్కడ? ఇంకా ఫోన్ రావడం లేదేంటి వంశీ? ఇంకా వెయిట్ చేద్దాం అక్క, 6 గంటల వరకు టైం ఉంది కదా. 6 గంటలంటే ఇంకో 6 రోజులన్నట్టు చెప్తున్నావేంట్రా? ఇంకో 6 నిమిషాల్లో అయిపోతుంది. ఈ 6 నిమిషాల్లో కాల్ రాకపోతే? 6 లోకు రాకపోతే సెలెక్ట్ కానట్టే అక్క. కంగారు పడకు ఈశ్వరి, కాల్ వస్తుంది అనే నమ్మకం నాకుంది. అంత నమ్మకమే నీకుంటే అంతగా చెమట్లు పడుతున్నాయండి పెద్దమ్మా? ఆ మాత్రం టెన్షన్ ఉండదేమిటే కోమలి? ఏదో సాధించేయాలి, ఎవరెస్ట్ లో ఎక్కేయాలి అని మనం అనుకుంటే సరిపోతుందా? కాలం కలిసి రావాలి, గ్రహాలు అనుకూలించాలి. ఆ అనుకూలత ఇంట్లో ఎవరికుండి చచ్చిందని. గ్రహాలు అనుకూలించకపోయినా పర్వాలేదమ్మా, మనం నిగ్రహంగా ఉంటే అనుకూలత అదే వస్తుంది. బాగా చెప్పావురా విశ్వ. ఏంటి బాగా చెప్పేది? నష్టజాతకాల్లో అడుగడుగునా దురదృష్టాలే ఉంటాయి. అదృష్టాలు కనపడాలంటే భూతద్దం పట్టుకుని మరీ వెతకాలి. కంగ్రాచులేషన్స్ మేడం, ఆడిషన్ కి మీ అప్లికేషన్ సెలెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఎక్కడ అనేది మీకు ఈమెయిల్ చేస్తాం. అలాగే అండి, థ్యాంక్ యూ. అక్క, నువ్వు ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యావక్క, కంగ్రాచులేషన్స్. చెప్పానా, నేను చెప్పానా? నా నమ్మకం వమ్ము కాదని చెప్పానా? ఇప్పుడేమంటావి కోమలి? సెలెక్ట్ అయింది ఓన్లీ ఆడిషన్స్ కే కదా. అలా చెప్పవే. మొదటడుగు వేయకముందే పరుగు పందెం గెలిచినట్టు తెగ ఎగురుతున్నారు. అడుగు పడిపోయినట్టే తాతయ్య, ఇక అక్క పరిగెత్తి గెలుస్తుంది చూడు. మీ తాతయ్య మాటలకేముంది లేరా? మొదలు పెట్టినా చప్పట్లు కొట్టరు, గెలిచి చూపించినా చప్పట్లు కొట్టరు. ఇప్పుడు సంతోషమేనా? సంతోషమే పెద్దమ్మా, కానీ అసలైన సంతోషం నేను గెలిచినప్పుడు. ఆ రోజు మీ అందరి కళ్ళల్లో ఇంతకంటే సంతోషం చూడాలనుంది. కానీ అది అవుతుందో లేదో అని కొంచెం భయంగా కూడా ఉంది. ఇంతకీ ఆ రుద్రనీలకంఠ ఉండగా నా అప్లికేషన్ ఎలా సెలెక్ట్ అయిందో? ఈశ్వరి అప్లికేషన్ ఉండాల్సింది ఈ పనికిరాని చేత్తలో కాదు, పైకొచ్చే వాళ్ళ లిస్టులో. టాలెంట్ ఎప్పుడు తొక్కబడకూడదు, టాప్లోనే ఉండాలి. రుద్రకి ఏదో రోజు ఈశ్వరి టాలెంట్ తెలియాలి.
దిగమని చెప్తున్నా కదా, దిగో. బాబాయ్ మీరిక్కడేం చేస్తున్నారు? అది ఈశ్వరి, అది చేసిందంతా చేసి నాలుగు చప్పరిస్తావేంటాయా? ఏం చేశాడు? ఈ కారుతో గుద్దేశాడండి నన్ను. కారా? కారా? కారా 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 అవును, కారే. కనపడటం లేదా? కారా? అవునన్నయ్య, కారే. కారా? మీరు తీరిగ్గా తర్వాత షాక్ అవ్వచ్చు. ముందు నా డ్యామేజ్ కి డబ్బులు ఇవ్వండి. ఒరే విశ్వా, లెక్క పెట్టిందే లెక్క పెట్టి పక్కనున్న వాళ్ళకి చిరాకు కూడా తెప్పించేవాడివి కదా, అలాంటిది లెక్క చూడకుండా ఇచ్చేసావేంట్రా? కారా? పెదనాన్న మీకేమైంది? నాకు పెళ్లి చేయమని, నన్ను పల్లకిలో ఊరేగించమని నేనెవరినైనా అడిగానా? నువ్వడగవమ్మా. ఆ వాడిపోయిన మొహం వేసుకొని వాకిట్లో తిరుగుతూ ఉంటే ఊర్లో వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు. నీకు పెళ్లి చేయలేక, మా సంతోషాల్ని చంపుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నామో నీకెలా తెలుస్తుంది? జీవితంలో నీ కూతురు కూడా ఎదుగుతుంది సుందరి, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇది ఎదిగేసరికి ఈ ఎగుడు దిగుడు బతుకులు ఉండకూడదనే మా బాధంతా. కాని ఎక్కడా? ఈశ్వరి సుఖంగా బతకదు, మమ్మల్ని సుఖంగా బతకనివ్వదు. మీ సుఖానికి నేనేమడ్డొచ్చాను పిన్ని? చెప్పవే. మిమ్మల్ని సంతోషంగా తిరగొద్దని, సుఖంగా బతకొద్దని ఈశ్వరి ఆపిందా? మరి కాదా? ఆ రాజేశ్వరి విలాస్ హోటల్ ని అమ్మి పారేస్తే ఆ వచ్చే డబ్బుతో ఇలాంటి కార్లు 100 కొనొచ్చు. ఈ ఇంటిని బంగళాగా మార్చేయొచ్చు. అందరూ కాలు మీద కాలేసుకుని బ్రతకొచ్చు. దాని గురించి ఆలోచిస్తోందా తను? అలా చెప్పండి తాతయ్య. అవసరమైన దాని గురించి ఆలోచించకుండా అనవసరమైన దాని గురించి అరుస్తున్నారు. ముందు ఈ ఈశ్వరి బుద్ధి మారితే తర్వాత అందరి బతుకులు మారుతాయి. ఇంట్లో సమస్యలు తీర్చకపోయినా పర్వాలేదు, ముందు తనే ఇంటికి సమస్యగా మారకుండా ఉంటే చాలు. వాళ్ళు కారు గురించి అడిగితే ఈయన హోటల్ మీద పడ్డాడు. ఏమిటో ఈ మనిషి. మనవరాల్ని సమర్థించడం కాదే, అన్ని సమస్యలకి మూలం తనే అని గ్రహించు. నువ్వే ఇలా అయిపోతే ఎలా ఈశ్వరి? బీ స్ట్రాంగ్. పాపం అందరూ ఆకలి మీద ఉండుంటారు, వంట చేయాలి. నేను కావాలనే అలా చేశాను పెద్దమ్మా. కావాలనా? మన మధ్య ఉన్న బంధాల విలువ ఏంటో మీకు తెలిసేలా చేయడం కోసం. మన మధ్య జరిగే గొడవలు కూడా ఈ ఉప్పు లాంటివే పెదనాన్న. ఉప్పు లేకపోతే ముద్ద కష్టంగా దిగుతుంది. ఉప్పు ఎక్కువైతే అసలు తినబుద్దే కాదు. మన మధ్య కూడా గొడవలు ఉండాలి, కానీ సరదాగా మన తప్పులు మనం తెలుసుకునేదాకా. కానీ ఆ గొడవలు మన మధ్య అడ్డుగోడలు పెంచేదాకా వెళ్ళకూడదు. అలా వెళ్ళిన రోజు బాబాయ్ తినే ఆ పప్పులాగా మన బంధాలు కూడా విలువలేనివైపోతాయి. తప్పు చేసింది సుబ్బు. ఇదంతా వాడు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అదిగో మళ్ళీ నేనే తప్పు చేశానంటున్నావా? ముమ్మాటికి అంటానరా, నువ్వు చేసింది తప్పు తప్పు తప్పు. అది తప్పు అని చెప్పడానికి నీకు కూడా ఎలాంటి అధికారం లేదు. ఓహో, హక్కులు అధికారాల వరకు వెళ్ళేవా? వెళ్లేలాగా నువ్వే చేస్తున్నావు.
ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందక్క? చెప్పు ఈశ్వరి. నాకు అమ్మా నాన్న లేకపోయినా ఆ బాధ ఎప్పుడూ తెలియలేదు పెద్దమ్మ. ఎందుకంటే అమ్మలా చూసుకోవడానికి నువ్వు పిన్ని ఉన్నారు. నాన్నలా లాలించడానికి పెద్ద నాన్న బాబాయ్ ఉన్నారు. సరదాగా ఆట పట్టించడానికి తమ్ముడు చెల్లి ఉన్నారు. ఉసూరుమంటే ఓదార్చడానికి నానమ్ముంది. దూరంగానే ఉంటున్నా దీవించడానికి తాతయ్య ఉన్నాడు. అందుకే ఎప్పుడు ఏ లోటు అనిపించలేదు. కానీ ఇప్పుడు పెద్దనాన్న బాబాయ్ గొడవ పడుతూ ఉంటే, వాళ్ళ మధ్య బంధం బలహీన పడుతూ ఉంటే అబ్బా, అగ్ని పర్వతంలా పేలాల్సిన మనుషుల్ని మంచుకొండల్లా మార్చేసేవే ఈశ్వరి. భగ్గుమన్న ఇల్లు ఇప్పుడు బాగా చల్లబడింది. చూడు, వాళ్ళిద్దరూ అలా ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో. వాళ్ళు అలా సరదాగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉండగలం. ఇప్పుడు సంతోషమేనా? చాలా. ఆగండి బాబాయ్, ఉప్పు మంచిగా ఉండే పప్పు వేస్తాను. ఆ హోటల్ అమ్మేస్తే ఆర్థిక సమస్యలే ఉండవు కదా. అదర్థం కాదు వీళ్ళకి. కాల్ ఎవరిది ఈశ్వరి? వడ్డీల వీర్రాజులే పెద్దమ్మా. తర్వాత మాట్లాడతానులే, పర్లేదు. లిఫ్ట్ చేయి ఈశ్వరి, నీకు ఆల్ ది బెస్ట్ చెప్తారేమో. ఆ వీర్రాజు గారు చెప్పండి. ఎవరమ్మా మాట్లాడేది? ఈశ్వర్యేనా? బాబాయ్ గారు నేనే, చెప్పండి. ఏమ్మా ఈశ్వరి, 3 నెలల్లో డబ్బంతా తిరిగిచ్చేస్తానన్నావు. వడ్డీ కోసం నీ చుట్టూ తిప్పించుకుంటున్నావు. ఆఖరికి గుళ్ళో చెంపదెబ్బ కూడా కొట్టించావు. ఇక నా వల్ల కాదమ్మా. నా డబ్బు ఇస్తావా సస్తావా అని నీ హోటల్ ముందే బయట ఇద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఇంతలోనే ఒక వార్త తెలిసింది. నువ్వేదో వంటల పోటీలో పాల్గొంటున్నావంట కదా. గెలిస్తే 50 లక్షలు డబ్బు కూడా ఇస్తారంట కదా. నువ్వు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా.